ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. నిజానికి గృహములు ఎన్నో అపార్ట్మెంట్స్, ఎన్నో అద్భుతమైనటువంటి భవనాలు నిర్మాణము మనం చూస్తున్నప్పుడు ఆ నిర్మాణము చాలా వరకు ఎంతో నకిలీదిగా, డూప్లికేట్దిగా, చాలా దృఢముగా ఉండకుండా అది చాలా త్వరితముగా సమస్య వచ్చేటువంటి నకిలీ ఇంజనీరింగ్స్, నకిలీ అనేకమైనటువంటివి, అంటే స్ట్రాంగ్గా ఉండకుండా చాలా డెలికేటెడ్ ఐటమ్స్, మెటీరియల్ వాడుతున్న సమాజంలో ఎన్నో బిల్డింగ్స్ కూడా పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అది భౌతిక సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు, ఆత్మ సంబంధమైనటువంటి భవనము, ఆత్మ సంబంధమైనటువంటి దేహం అనేటువంటి ఆలయము, ఇది ఏదో టెంపరీగా మనము కట్టుకుంటే శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. శాశ్వతమైనటువంటి పర్మనెంట్గా ఉండే ఈ ఆలయము దేవుడు ఇందులో నివసిస్తూ ఉన్నాడు. ఈ మానవ దేహం అనే ఆలయము, ఈ మానవ దేహం అనే ఆలయాన్ని ఇది బలముగా ఫిట్గా ఉండాలంటే వాక్యం అనేటువంటి మెటీరియలు, పరిశుద్ధత అనేటువంటి జీవితము, ప్రభు యొక్క రక్షణ, ప్రభుతో నడిచే పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి అభిషేకము, అనుగ్రహము, ఇవన్నీ కూడా ఈ దేహం అనే మందిరములో, ఆలయములో ఉండినప్పుడే అప్పుడు మాత్రమే ఈ దేహం అనే మందిరము, అనగా ఇది దేవుని యొక్క ఆలయముగా, దేవుడు నివసించే, నడిచే, చలించే, స్పందించే మందిరముగా, శాశ్వతమైనది, స్థిరమైనదిగా, ఇది ప్రపంచాన్ని పరిపాలించేటువంటి, శాసించేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధాత్మకు ఆలయముగా వీ కెన్ బికమ్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆలయముగా మనం ఉంటాం. అట్టి కృప ఈ దేహమునకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్.